మాట ఆకాశం నుండి కురిసే మంచు వంటిది, ఆకాశం నుండి కురిసే వర్షం వంటిదంట. ఆమేన్. దేవుని మాట ఎలాంటిదో తెలుసా? వర్షం వంటిదంట. ఎలాంటిది? వర్షం ఏం చేస్తుంది? భూమి మీద పడి భూమిని తడిపి విత్తువానికి విత్తనములను, ఆకలిగొనిన వారికి ఆహారమును దయచేయటానికి దాన్ని వర్ధిల్ల చేస్తుందట. ఆమేన్. ఆ మాట చదవండి. వర్షమును హిమమును, 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములు, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చీర్చి వర్ధిల్ల చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. దేవుని మాట నువ్వు వినగలిగితే, ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీకు కావలసినవన్నీ దేవుడే అనుగ్రహించేవాడగా ఉంటాడు. వర్షం ఏం చేస్తుంది? భూమిని తడిపి విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారాన్ని ఇచ్చినట్లుగా. అంటే ఏది అవసరమో దాన్ని వర్షం అనుగ్రహించేదిగా ఉంటుంది. అలాగే దేవుని మాట నీ జీవితానికి ఏది అవసరమో దాన్ని అనుగ్రహించేదిగా ఉంటుంది. అర్థమవుతుందా? నీ దేవుని మాట ఎలాంటిదో తెలుసా? నీ జీవితంలో నూతన సృష్టిని చేద్దాయి. ఏం చేస్తుంది? నూతన సృష్టిని చేస్తుంది. ఇప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంది అంటే శాపగ్రస్తమైన అనుభవాలు. ఎలా ఉంది అంటే నిరాకారమైన అనుభవం, ఎవరికి ఉపయోగం లేనిది, నిష్ప్రయోజనమైంది. ఎలాంటిది? నిష్ప్రయోజనమైంది. కానీ నా దేవుని మాట నీ జీవితంలో వెలువడటంగానే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? నూతన సృష్టి ఆరంభమవుతుంది. చూడండి, భూమి శూన్యముగాను నిరాకారంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? వెలుగు కలుగును గాక అన్నాడు. ఏమన్నాడు? అప్పటిదాకా అంధకారం, చీకటి ఉంది. వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగింది. పైనున్న నీరు పైకి, కిందున్న నీరు కిందకి విభాగించబడును గాక అని దేవుడు మాట్లాడగానే ఏమైందో తెలుసా? నీరు విభాగించబడింది. భూమి కలుగును గాక అన్నాడు. భూమి కలిగింది. భూమి మీద ఉన్న వృక్షములు, జీవరాశులు కలుగును గాక అన్నాడు. కలిగినయా లేదా? మాట్లాడాలి. కలిగినయా లేదా? అంటే దేవుని మాట ఏం చేస్తుందో తెలుసా? నిరుపయోగమైన నీ జీవితాన్ని, నిష్ప్రయోజనమైన నీ జీవితాన్ని, ఒక ఆధారం లేనటువంటి నీ జీవితాన్ని మార్చి సరికొత్తదైన ఒక నూతన సృష్టిగా నా దేవుని మాట చేయగలదు. ఆమేన్. ఈరోజున నీ జీవితంలో దేవుని మాట ఏదైనా చేయగలదు. నువ్వు అనుకోవచ్చు, నేను ఎండిపోయానయ్యా, నా కుటుంబం మోడిబారిపోయిందయ్యా. ఎండిపోయిన ఎముకలను జీవాత్మనిచ్చి గొప్ప సైన్యంగా నిలబెట్టాడు నా ప్రభు. ఎండిపోయినటువంటి ఎముకలు, ఎగిస్కేలు ప్రవక్తని ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయలోనికి పంపించి ఎగిస్కేలుతో ప్రభు చెప్తున్నాడు, ఎగిస్కేలో ఈ ఎముకలు బ్రతకగలవా? ఏమంటున్నాడండి? బ్రతకగలవా? ఆయన అంటాడు, నాకేం తెలుసు ప్రభువా, ఏదైనా నువ్వు చేయగలిగిన వాడువయ్యా, ఏదైనా చేయగలిగిన వాడవయ్యా. అయితే ప్రవచించు. ఏమంటున్నాడు? ప్రవచించు. దేవుడు చెప్పినట్లుగా ఎగిస్కేలు ప్రవచించగానే ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఎండిన ఎముకల్లో ఒక కదలిక, ఆ ఎండిన ఎముకల్లో ఒక ధ్వని పుట్టిందండి. ఎముకలన్నీ ఏ ఎముకి ఆ ఎముక వచ్చి ఒకదానికో ఒకటి కూర్చబడుతుంది, సమకూర్చబడుతుంది. ఆ సమకూర్చబడుతూ ఉంటే ఎగిస్కేలు చూస్తున్నాడు, ఇదేదో గ్రాఫిక్స్ లాగా ఉంది. ఎలా ఉంది? ఒక్క మాట మాట్లాడాను, దేవుని మాట మాట్లాడాను, గ్రాఫిక్స్ లాగా ఉంది. అమ్మా చెల్లెమ్మా, గ్రాఫిక్స్ లాగా ఉంది. ఎక్కడ ఎముక? ఎక్కడో పడిపోయిన కాలు ఎముక వచ్చింది, తొడ ఎముక తొడ దగ్గర అనుకుంటుంది. ఇంకొక చోటన ఉన్న ఎముక వచ్చింది, పాదం దగ్గర అతుక్కుంటుంది. పక్కట ఎముక వచ్చి ఇక్కడ అతుక్కుంటుంది. చేతి వేళ్ళు ఎముకలు వచ్చి చేతి వేళ్ళకి అతుక్కుంటున్నాయి. చూస్తూ ఉంటే అంత గ్రాఫిక్స్ లాగా ఉన్నాయి. ఏంటి? గ్రాఫిక్స్ లాగా ఉన్నాయి. ఎముకలన్నీ అతుక్కున్నాయి. స్కెల్టిన్ కనపడుతుంది అక్కడ. దాని మీద నరాలు వచ్చినాయి. ఏమొచ్చినాయి?
నరాలు వచ్చినాయి. ఆ నరాల మధ్యన మాంసం పొదిగించబడింది. ఆ మాంసం పైన చర్మం పొదిగించబడింది. ఇప్పుడు ఆకారం వచ్చేసింది. ఏమొచ్చేసింది? ఓయ్ ఎగిస్కేలు, వీళ్ళు ఇప్పుడు బ్రతకగలరా అన్నాడు. ఎందుకు బ్రతకరయ్యా, నువ్వు చెప్తే ఏదైనా జరుగుతుంది. అయితే వాళ్ళలోకి జీవాత్మ వచ్చినట్లుగా ప్రకటించు, ఊదో అనగానే ఏం జరిగిందో తెలుసా? జీవాత్మ వచ్చి వారిలోనికి రాగానే వారందరూ గొప్ప సైన్యంగా నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు? గొప్ప సైన్యంగా నిలబడ్డారు. ఈ రోజున నేను మీ చెప్పే మాట ఏంటో తెలుసా? ఎండిపోయిన నీ బ్రతుకుని, పాడైపోయినటువంటి నీ జీవితాన్ని, శిథిలమైపోయిన నీ కుటుంబ వ్యవస్థను నా ప్రభువు బాగు చేయగలడు. ఒక నూతన జీవాన్ని ఇవ్వగలడు. నీ జీవితాన్ని సిగిరించి వర్ధిల్ల చేయగలడు. అయితే ఆయన మాట నువ్వు వినాలి. ఏం చేయాలి? ఆయన మాటను వినాలి. ఆయన మాట వింటే పాడైపోయిన జీవితాన్ని కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసా? బాగు చేస్తాడు. ఏం చేస్తాడు? శిథిలమైన